అక్కడే సార్ ఓన్లీ విజువల్ General salute! Salame! Sir! God! Bajo! Sir! श्रीमान गॉड आपका निरीक्षण के लिए हाजिर है। అందరికీ నమస్కారం. నేను విద్యాసాగర్ నాయుడు ఈ రోజున ఎస్పీ కృష్ణగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకుంటే మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు, నార్కోటిక్ సబ్స్టెన్సెస్, మరి ముఖ్యంగా గంజాయి, ఇటువంటి పదార్థాలు పిల్లల్లో ఎస్పెషల్లీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ టు సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు చాలా పెనెట్రేట్ అవ్వడం జరిగింది సర్కిల్స్లో. ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలనే సామాజిక రూపంను రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా ఎస్పీగా నాపై ఆ బాధ్యత మరింత ఉంది కాబట్టి ఇది రూపుమాపేందుకు గాను యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, అదేవిధంగా భారీగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ని కలుపుకుని పోతూ సమాజంలో మీడియా మరియు సివిల్ సొసైటీ సహకారంతో ఇటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి జిల్లా నుండి వీళ్ళని రూపుమాపాలని చెప్పి అది మా ఎయిమ్గా మేము పనిచేయడం జరుగుతుంది. సైబర్ నేరాల పట్ల మనం ముఖ్యంగా ఏంటంటే సైబర్ నేరాలు వివిధ రకాల కారణాల వల్ల అవుతూ ఉంటాయి. కొన్ని అవగాహన లేని వల్ల అవుతూ ఉంటాయి, కొన్ని అత్యాస వల్ల అవుతూ ఉంటాయి, అదేవిధంగా కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా అవుతూ ఉంటాయి. ఆల్ దీస్ 3 types ఆఫ్ రీజన్స్ ఫర్ సైబర్ క్రైమ్ అడ్రస్ చేసే విధంగా దిస్ ఓన్లీ ఎలిమెంట్ విచ్ కెన్ రిమూవ్ సైబర్ క్రైమ్ ఈజ్ అవేర్నెస్.
అంతకుముందు ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి. ఈ మధ్య ఓటీపీ వైజ్ తగ్గినాయి. ఎందుకంటే ఓటీపీ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఎక్కువగా గవర్నమెంట్ తరపు నుండి అవగాహన కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి. సో అదేవిధంగా ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి, జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి. టెలిగ్రామ్లో బిట్కాయిన్ అని, క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఎమర్జింగ్ ట్రెండ్స్కి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుని మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం ద్వారా కానివ్వండి, అదేవిధంగా డైలీ వచ్చే ట్రెండ్స్ ద్వారా కానివ్వండి మేము తెలుసుకుని వాటి మీద సరైన అవగాహన కార్యక్రమాలు అనేవి చెప్పాలి. కృష్ణా జిల్లాలో కొద్దిగా లాండ్ ఆర్డర్ గడి తప్పిందని ప్రజలు కొంచెం 1 అడిగేస్తే నేను చెప్తాను. సార్ సోషల్ మీడియా పోస్టుల వల్ల రాజకీయాలకి ఎక్కువ అవకాశం ఇటీవల కాలంలో జిల్లాలో చూసాం. ఒకటి ఇప్పుడు అంటే ఓవరాల్గా చెప్పాలంటే బేసికల్లీ జిల్లాలో లా అండ్ ఆర్డర్ గట్టిగానే మెయింటైన్ చేయాలన్నది మా ఉద్దేశం. సీఎం గారు మా అందరితోనూ ఇంటరాక్షన్లో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా సమాజంలో ఎవరు భయపడతా ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు చట్టం వర్తించదు అని చెప్పి ఎవరు అనుకునే పరిస్థితి అయితే మేము ఉంచాం. డెఫినెట్గా అందరికీ చట్టం వర్తిస్తుంది. ఎలాంటి వాళ్ళు అయినా సరే దే షుడ్ ఒబే లా. అదొకటి. రెండోది, వివిధ రకాలైన అన్రూలీ ఎలిమెంట్స్ని, అంటే ఒకవేళ ఎవరైనా కుర్రోళ్ళను పాడు చేస్తా అన్నెసరీ క్రైమ్స్లోకి దింపి వాళ్ళ ద్వారా కనుక వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే వీల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హూస్ ఎవర్ దట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నది నైట్ పెట్రోలింగ్ కానివ్వండి, ఇటువంటి ఎగ్జిస్టింగ్ మన స్టాఫ్ స్ట్రెంత్ ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఎక్కడ ఉన్నాయి, వీక్నెస్ ఎక్కడ ఉన్నదన్న మేము కూడా అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంది. దాన్ని బట్టి రీఓరియంట్ చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి వీటి మీద కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎనానిమిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక బిహేవ్ చేసిన ఆడవారిని, పిల్లల్ని, అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. దే ఆర్ నాట్ ఎబోలా. ఏదో సోషల్ మీడియాలో ఎనానిమస్ ఒక ఇష్టం వచ్చినట్టు ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఏది పడితే అది వాగొచ్చు అంటే అట్లా నడవదు అది. కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. అట్లాంటి వాళ్ళని ఇంతకుముందు కూడా పనిచేసిన పోస్టింగ్స్లోనూ వెతికి పట్టుకున్నాం, ఇప్పుడు కూడా పట్టుకున్నాం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలే ఉంటాయి యాజ్ పర్ లా. బట్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ మెయింటైన్ ఏ రీజనబుల్లీ రెస్పెక్టబుల్ డిస్కోర్స్ ఇన్ సోషల్ మీడియా. అంటే మనం ఏమీ క్రిటిసైజ్ చేయడంలో తప్పులేదు, బట్ ఆ క్రిటిసిజం కూడా ఒక సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. లాంగ్వేజ్ వెల్ దే ఆర్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఎవరినెవరు విమర్శించుకునేటప్పుడైనా వాడే భాష, వాడే పదాలు చాలా ముఖ్యం. కాబట్టి ఎవరిని కించపరిచే విధంగా ఉన్నంతసేపు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ ఓకే. బట్ సోషల్ మీడియా ముసుగులో కనుక లైన్ ఎవరైనా క్లాస్ చేస్తే వాళ్ళ మీద ఎక్స్టెండ్ జిల్లాకి ఎంతమంది పోలీసు అధికారులు వచ్చినా ఇప్పుడు మేజర్గా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ రెండోది అంతకంటే భయంకరమైన ఏంటంటే పశువులు ప్రాణాల మీద తీసుకొస్తున్నాయి. ఇటీవల మా విలేకరు మీద కూడా ఒక ఆయన చెప్పించారు, ఎంతమంది వచ్చినా ఫెయిల్ అవుతుంది. ఎవరు దాడి చేశారంటే పశువులు కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా కరెక్ట్గా కంట్రోల్ చేసే పరిస్థితి. ఒకటండి, రోడ్ అంటే దెర్ ఇస్ అ రైట్ ఆఫ్ వే. అంటే అది మనుషులు వెళ్ళేదానికి వెళ్ళేదానికి పశువులు దాటేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అది మేము అసెస్ చేసి నేను చూడలేదు ఇప్పటి వరకు. నాకు తెలుసు పశువులు ఇటువైపు ఎక్కువ ఉంటాయని. కాబట్టి వీల్ టేక్ ఏ స్టాక్ ఆఫ్ దట్. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వాళ్ళు పాపం కాసి వాళ్ళు ఎక్కడ కూడా కావాలని చెప్పి ఎవరు చేయరు. అవగాహన లేని చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియదు ఎక్కడ దాటిస్తే బెటర్, ఎట్లా ఉంటుంది. వాళ్ళు నార్మల్గా తీసుకెళ్తాము, ఒకసారి అవుతాం. వీల్ సీ దట్. నాకైతే ఈ జిల్లాతో పెద్ద అనుబంధం ఏం లేదండి సార్. ఇప్పుడు నేను పుట్టింది వెస్ట్ గోదావరి అని, పెరిగిందంతా తెలంగాణలోనే. ఎటు వచ్చి ఎక్కడో సమ్వేర్ ఎవరో ఒకరు వెళ్తుంటే ఎవరో ఒకరు ఉంటారు అక్కడక్కడ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కృష్ణా జిల్లా నుండి అయితే నాకు తెలిసినంత వరకు మాకు అంత క్లోజ్ ఆర్గన్స్ లేవని చెప్పి నేను అనుకుంటాను. సార్, జిల్లాలో మీ పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ బాధ్యతలు కొన్ని కేసులు కట్టకుండా రాజీలు చేసి ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారు. అది పబ్లిక్లో బాగా ఉంది సార్. అసలు లా అండ్ ఆర్డర్ కొద్దిగా గాడి తప్పిందని కొద్దిగా మీరేనా మీ ఆధారాలన్నా దాని మీద తీసుకోవాలి. నైట్ టైం మేము వన్ థింగ్ ఐఎమ్ ప్రెటీ క్లియర్. అంటే మీరు ఇంతకుముందు నేను పనిచేసిన చోటు అదే ఎక్కడ కూడా పోలీసింగ్ యొక్క ప్రెస్టీజ్ అనేది తగ్గకుండా, యూనిఫార్మ్ యొక్క రెస్పెక్ట్ తగ్గకుండా చేయాలన్నది దట్ ఈజ్ మై
ఆబ్జెక్టివ్. దీనికోసం వీళ్ళనంత స్ట్రింజెంట్గానే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం. స్టేషన్స్లో గొడవలు అవ్వకుండా చూసుకోవాల్సిన నెసిటీ ఉంది. దానికోసం పిలిపించి మాట్లాడటంలో తప్పేం లేదు. బలవంతపు రాజీలు అనేవి ఐ డోంట్ ఎంకరేజ్. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా కేసెస్కి వచ్చినా కూడా మా పరిధిలో లేకపోతే లేదని చెప్తాం. వాళ్ళు బయట కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు పోలీసులు ఏమి మా సొంత ఇనిషియేటివ్ మీద మేము పిలిచి పరిష్కరించాం. ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళే బలవం పెడతా ఉంటారు. ఒకసారి ఒక మాట వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి. అట్లాంటి సమయంలో ఎవరైనా మాట్లాడుతున్నారో దానివల్ల పోలీసింగ్ ఏమైనా నష్టం వాటిల్తుందా లేదా అన్నది కేస్ బై కేస్ బేసిస్ మేము అనాలిసిస్ చేసుకుని మేము చూసుకుంటాం. అంటే ఇంతకుముందు హోమ్ మినిస్టర్ గారి పర్యటనలో కూడా కొంత ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అయింది. ఇక్కడ ఉన్న పోలీసులు కొంత గత ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ చెప్పకోకుండా ఏమేమకుండా దానికి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా కొంచెం సీరియస్ తీసుకున్నారు సార్. అలా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ప్రస్తుతం? నాకు తెలియదండి ఆ విషయం. ఒకసారి అదేంటో నేను కూడా కనుక్కొని చూస్తాను.